ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మున్సిపల్ ఫలితాల్లో 24 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాలేదు. దీంతో ఇతర పార్టీల సభ్యులపై పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. నయానో భయానో వారిని తమ వైపు రప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని చోట్ల కిడ్నాపులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ హంగ్ ఏర్పడిన చోట పొత్తులు, స్వతంత్రుల మద్దతు కీలకంగా మారాయి. 16న మేయర్, చైర్పర్సన్ పదవులకు ఎన్నిక జరగనుంది. ఇక వీటిని దక్కించుకునే కింగ్ మేకర్ ఎవరు, వారికి తోడుగా నిలిచే కింగ్ మేకర్ ఎవరన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. సో మొత్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ కి సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. అయితే మొత్తంగా కూడా ఒకవైపు ఫలితాలు వచ్చినప్పటికీ కొన్ని చోట్ల 3 కార్పొరేషన్లు, అదేవిధంగా 24 మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఎవరికి కూడా, ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ సంబంధించి మున్సిపల్ చైర్మన్, మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక పార్టీకి మొత్తం ఫలితాలు రాకపోవడంతో ఇప్పుడు అక్కడ పరిస్థితి కాస్త ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. హంగు ఏర్పడిన నేపథ్యంలో ఆ మేయర్ పీఠ మున్సిపల్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించి మేయర్ సంబంధించి ఎవరికి భరిస్తాయి అనేది చాలా ఉత్కంఠగా నెలకొంది. సో అన్ని రాజకీయ పక్షాలు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా తమకు అవకాశాన్ని బట్టి అన్ని శాయశక్తుల రకంగా ఆ యొక్క మేయర్ పీఠాన్ని, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అన్ని రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే నిన్న ఫలితాలు వెలువడుతున్నాయో ఆ క్రమంలోనే ఆ ఫలితాలను అంచనా వేసుకుని ఎక్కడైతే హంగు ఏర్పడిందో అక్కడ ఉన్నటువంటి స్వతంత్రులు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన అభ్యర్థుల పైన కన్నేసినటువంటి పార్టీలు ఏదైతే మున్సిపల్ పీఠాన్ని, ఇటు కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు తాజాగా కూడా 3 కార్పొరేషన్లు, అదేవిధంగా 24 మున్సిపాలిటీలో కూడా ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయం చాలా సంచలనంగా, ఆసక్తికరంగా మారింది. సో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులు, ఇతర మాజీ మంత్రులు, బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కూడా ఈ యొక్క మొత్తం 3 పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ప్రత్యేకంగా నిన్న రాత్రి నుంచే ఈ యొక్క మున్సిపాలిటీలను, అదేవిధంగా ఈ కార్పొరేషన్ విషయంలో తాము ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, ఆ మేయర్ పీఠాన్ని కావచ్చు, కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎట్లాంటి రాజకీయ వ్యూహాలు ముందుగా అమలు చేయాలనే దానిపైన కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు తాజాగా కూడా కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తుంది. సో ఎందుకంటే వన్స్ ఫలితాలు వెలువడుతున్న క్రమంలో రాత్రి నుంచే ఆయా అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి అవసరమైతే బలవంతంగా వాళ్ళ ఇంటికి వాళ్ళు ప్రయాణిస్తున్న సందర్భంలో, కారులో ప్రయాణిస్తున్న సమయంలో వారిని అడ్డగించి బలవంతంగా కిడ్నాప్ చేసే పరిస్థితి కూడా ఏర్పడిందంటే ఎంత సీరియస్ గా తీసుకున్నాయి అనేది ఇప్పుడు మనకు రాజకీయ పక్షాలు యొక్క ఏదైతే మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి, కార్పొరేషన్ కైవసం చేసుకోవడానికి ఎంత సీరియస్ గా ప్రయత్నిస్తున్నాయనే బట్టి నిన్న జరుగుతున్న ఉదంతాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడేది ఏంటంటే ముఖ్యంగా మొత్తంగా కూడా 7 కార్పొరేషన్లో 4 కార్పొరేషన్లు స్పష్టంగా కాంగ్రెస్ వైపు వచ్చినప్పటికీ 3 కార్పొరేషన్లో మాత్రం కొంత హంగు ఏర్పడేది. అంటే దాదాపు బీజేపీ 2 కార్పొరేషన్లో అత్యధికంగా వార్డులు గెలుచుకున్నప్పటికీ వాటిని కైవసం చేసుకునేందుకు దాదాపు బీజేపీకే నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లు బీజేపీ కైవసం చేసుకుంటుంది, సొంతం చేసుకుంటుంది అని ప్రచారం జరిగింది. సో ఒకవైపు ఆ వైపు అడుగులు కూడా పడుతున్నాయి. కానీ పరిస్థితి మాత్రం కాంగ్రెస్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వెళ్లకుండా ఏవేవైనా మార్గాలు ఉన్నాయా, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ దక్కకుండా ఇటు కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ మేయర్ సంబంధించి, కార్పొరేషన్ సంబంధించి మనం దక్కించుకోవడానికి ముందు మనకున్న అవకాశాలు ఏంటి అని దానిపైన అన్నింటిలో పరిశీలిస్తున్నారు. సో నిన్న సాయంత్రం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదు. సో గతంలో చేశాము, గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింది, ఈసారి ఎట్లాంటి పరిస్థితి రాకూడదు, ఖచ్చితంగా ఆ 2 కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ జెండానే ఎగరాలి. దానికి సంబంధించి మనం ఎంత రాజకీయంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించిన కీలక నేతలకు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఇంకా ఈ 3 కార్పొరేషన్లు ఏదైతే ఉందో నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం కార్పొరేషన్ లో అసలు ఏ పార్టీకి ఎన్ని డివిజన్లో గెలుపొందారు, సో వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత, అసలు వాడు చేయడానికి ఉన్న ప్రయత్నాలు అనేది ఎవరికి అవకాశం ఉందో ఒకసారి పరిశీలిస్తే మాత్రం ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తంగా కూడా 66 డివిజన్లు ఉన్నాయి.
దీంట్లో మొత్తంగా అత్యధికంగా బీజేపీ పార్టీకి 30 వచ్చాయి. సో మొత్తంగా 66 డివిజన్లు అంటే మ్యాజిక్ ఫిగర్ 34 వస్తే సరిపోతుంది. సో 4 ఇంకా 30 వచ్చాయి కాబట్టి 4 డివిజన్లు అంటే 4 మద్దతు అవసరము. అందులో ఇప్పటికే 2 స్వతంత్రులు కాంగ్రెస్ బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. 32 దానికి సంబంధించి అదే సందర్భంలో ఎక్స్ అఫీషియో సభ్యులు చాలా కీలకంగా మారబోతున్నారు. అందులోనూ ఇప్పుడు కరీంనగర్ సంబంధించి ఆ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతానికి ఎంపీ బండి సంజయ్ ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. అతనికి అవకాశం ఉంటుంది అంటే 33. దీంతో పాటుగా ఆ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో దాదాపుగా 100% ఛాన్సెస్ బీజేపీకి ఉన్నాయి, బీజేపీ కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి దక్కనివద్దని అదే స్థాయిలో ఇటు కాంగ్రెస్ నుంచి కూడా వ్యూహాలు బంతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 14 అక్కడ డివిజన్ లో గెలుపొందింది. అదే సందర్భంలో 3 ఎంఐఎం, అదేవిధంగా ఇండిపెండెంట్లు 8 మంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి 2 ఉన్నారు, బీఆర్ఎస్ కూడా 9 మంది ఉన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి 9 మంది చాలా కీలకంగా కాబోతున్నారు. సో ఇండిపెండెన్స్ పక్కన పెడితే బీఆర్ఎస్ పరిస్థితి కూడా చాలా ఆసక్తికరంగా బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ లో ఎటువైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి డివిజన్ లో గెలిచిన అభ్యర్థులు ఎటువైపు మొగ్గు చూపుతారు, పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటుందని మాత్రం చాలా ఉత్కంఠగా రేపుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ కీలకం కూడా చాలా కీలకంగా కాబోతోంది. చాలా దగ్గరగా అంటే వన్స్ బీజేపీ వైపు కనుక మొగ్గు చూపితే ఎట్లా ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ అధికార పార్టీలో ఉంది, నిత్యం కాంగ్రెస్ తో ఘర్షణ వాతావరణం ఉంది. ఎందుకంటే అధికార ప్రతిపక్షాల మధ్య కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మొత్తం కూడా పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ 9 మంది వైఖరి ఎలా ఉండబోతోంది. సో ఒక పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా ఈ 9 మంది వింటారా, లేకుంటే 9 మందిలో ఎవరైనా తమకు స్వతంత్రంగా అనుకూలంగా అటు బీఆర్ఎస్ పార్టీ వైపు, బీజేపీ పార్టీ వైపు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అనేది కూడా చాలా కీలకంగా మారింది. సో అందులో బీఆర్ఎస్ సంబంధించి 9 మంది ఇంపార్టెంట్ కాబోతున్నారు. అదే సందర్భంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి 2, అదే సందర్భంలో మరొక ఇండిపెండెంట్ 8 మంది ఉన్నారు. వీళ్ళు మొత్తంగా కూడా చాలా కీలకంగా మారబోతున్నారు. 3 ఎంఐఎం వచ్చారు. సో ఎంఐఎం చాలా క్లారిటీగా ఉంటుంది. సో అడ్వాంటేజ్ బీజేపీ ఇవ్వరు కాబట్టి ఆటోమేటిక్ గా అది కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సో ఎట్లాగా చూసి ఇప్పుడు 9 మంది బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు, అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి 2, ఇండిపెండెంట్ 8 మంది, వీళ్ళంతా కలిస్తే గనక వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు. నిజంగానే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఆ స్థాయిలో సీరియస్ గా వీళ్ళందరినీ కూడా మూకుమ్మడిగా తమ వైపు తిప్పుకోవడానికి ఆ రకంగా ప్రయత్నాలు చేస్తుందా, ఆ ప్రయత్నాలకు నిజంగానే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ సంబంధించి ప్రయత్నం చేస్తుంటే వారందరికి సహకరిస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. అదే సందర్భంలో మాత్రం బీజేపీ ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 30 మంది ఆల్రెడీ ఉన్నారు, ఇండిపెండెంట్స్ 2 ఉన్నారు. సో దానికి సంబంధించి ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇండిపెండెంట్ లో మరొక 3 కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 2-3 కీలక సంబంధించినటువంటి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి చాలా ఎప్పటి నుంచో గతంలో గెలిచి పార్టీలో రాజకీయంగా పొలిటికల్ కరీంనగర్ జిల్లా రాజకీయాలు అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఒక 2-3 కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళు కూడా కొంత సానుకూలంగా ఉన్నారనే ఒక వార్త కనబడుతుంది. సో కరీంనగర్ ఆల్మోస్ట్ 16వ తేదీ బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్ అఫీషియల్ సభ్యులతోనే ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ కాషాయ దళం కైవసం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి జరుగుతోంది. ఎందుకంటే ఎక్స్ అఫీషియల్ సభ్యులకు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు తాము ఏ మున్సిపాలిటీలో అయితే ఎక్కడైతే ఓటు హక్కు వినియోగించాలనుకుంటున్నారో ఈ మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ తమ అభ్యర్థనకు సంబంధించి ఒక ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు సంబంధించి ఎక్కడ జిల్లాలో ఎక్కడైనా ఏ మున్సిపాలిటీలో ఎక్కడైతే ఏ కార్పొరేషన్ లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్రోల్ చేసుకోవాలి. అదే సందర్భంలో మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు కావచ్చు. ఎందుకంటే ఎంపీలు స్థానికంగా ఆయా నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో ఈ యొక్క ఓటు హక్కును ఈ ఎక్స్ అఫీషియో సభ్యుల కింద వినియోగించుకుంటారు. సో అత్యంత కీలకంగా మారబోతున్నాయి. సో ఈ హంగుకు సంబంధించినటువంటి ఈ యొక్క బీజేపీ ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ లో వీళ్ళు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా చాలా కీలకంగా కాబోతున్న నేపథ్యంలో సో మరి అల్టిమేట్ గా ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఏం జరుగుతుంది, కరీంనగర్ కార్పొరేషన్ పైన మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటున్నారు, కాషాయ దళం బీజేపీ పార్టీ లేకుంటే నిజంగానే బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది మాత్రం మనం 16వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. కానీ ఈ 2 రోజులు మాత్రం చాలా అత్యంత కీలకమైన పరిణామాలకు అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఇండిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు, అదేవిధంగా అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇండివిజువల్ గానే వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ అవసరాన్ని బట్టి వాళ్ళందరినీ కూడా
తమ కంట్రోల్లోకి తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో అడ్వాంటేజ్ తీసుకొని వీలైతే బలవంతంగా అయినా వాళ్ళని తమ వాహనాల్లో ఎక్కించుకొని తమ క్యాంపులోకి తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా కరీంనగర్ సంబంధించి కార్పొరేషన్ సంబంధించి 16వ తేదీ జరగబోయే ఈ యొక్క మేయర్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పుడే సాయంత్రం మధ్యాహ్నం కల్లా ఈ కోరం భేటీ అయితే అప్పుడే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మరొకటి చాలా ఆసక్తికరమైన కార్పొరేషన్ నిజామాబాద్. అక్కడ ఉన్నటువంటి ఎంపీ అరవింద్ చాలా సీరియస్ గా తీసుకొని ఒక రకంగా చాలా సాయశక్తుల ఒక రకంగా నిజామాబాద్ కార్పొరేషన్ దక్కించుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. దాదాపు ఒక రకంగా సక్సెస్ అయ్యేంత వరకు దగ్గరకు వచ్చి చివరి నిమిషాలు చివరి దాకా వచ్చి ఆగిపోయిన పరిస్థితి కనబడుతోంది. సో నిజామాబాద్ కి సంబంధించి అక్కడ మొత్తం కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉంటే అక్కడ బీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధించి అత్యధికంగా బీజేపీ పార్టీకి 28 డివిజన్లో గెలుపొందింది. సో అక్కడ కూడా మనకి ఏంటంటే 31 మ్యాజిక్ ఫిగర్ 31 కావాలి, 28 మంది ఉన్నారు. సో అక్కడ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు చాలా కీలకంగా పోతున్నారు. ఎందుకంటే అరవింద్ ఇప్పటికే అక్కడ అరవింద్ సంబంధించి ఎంపీగా ఉన్నారు, మరొక 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి సో ఛాన్సెస్ అయితే స్పష్టంగా ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ మొత్తంగా నిజామాబాద్ కార్పొరేషన్ లో 17 డివిజన్లు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అదే సందర్భంలో చాలా కీలకమైనది ఒకవేళ కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి కీలకంగా మారినటువంటి 14 మంది అక్కడ ఎంఐఎం సభ్యులు ఉన్నారు. సో వాళ్ళతో ఎంఐఎంతో జత కట్టి ఇక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. సో అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఒక రకంగా ఎంఐఎం చాలా కీలకంగా మారబోతోంది. రైట్ థ్యాంక్ యూ రాధాకృష్ణ.